హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతా క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో స్ట్రాబెర్రీ కేక్ అండి. గోధుమ పిండితో హెల్దీగా ఇంట్లోనే స్ట్రాబెర్రీ కేక్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్తో కేక్ అండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక అల్యూమినియం గిన్నె తీసుకొని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లి గిన్నె తీసుకోవాలి. 2 కప్స్ గోధుమ పిండి జల్లించుకోవాలండి. దీని ప్లేస్లో 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. హెల్దీగా కావాలంటే 2 కప్స్ గోధుమ పిండే తీసుకోవచ్చు. 2 కప్స్ గోధుమ పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. మిక్సీ జార్లో ఒక 10-15 స్ట్రాబెర్రీస్ వేసుకోవాలండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ. ఇలా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ అయితే కేక్ చాలా బాగుంటుంది. అందులో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 2 కప్స్కి 1 కప్ అండి. 3 ఇలాచీలు వేసుకోవాలి. ఒక అరకప్పు నూనె వేసుకోవాలండి, రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా మెత్తగా చేసుకోవాలండి. స్మూత్గా చేసుకొని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. మరో పక్క ఇలా ఒక బౌల్ తీసుకోవాలి కేక్ బేక్ చేయడానికి. ఇందులో ఆయిల్ అప్లై చేసుకోవాలి. మొత్తం గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తోనైనా చేతితోనైనా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా వేసి డస్టింగ్ చేసుకోవాలండి. మొత్తం గిన్నె మొత్తానికి పిండి అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ ఈజీగా వస్తుందండి. ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకున్న కేక్ మిక్చర్ని మొత్తం ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తోనైనా చేసుకోవచ్చు, ఒకే డైరెక్షన్లో చేసుకోవాలి. అప్పుడు ఇలా స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఆ కన్సిస్టెన్సీకి తగినట్టు కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి, వంట సోడా వేసుకొని వీటిని కూడా జల్లించుకోవాలండి. ఉండలు లేకుండా జల్లించుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా వేసుకొని వీటిని కూడా కొద్దిగా పాలు వేసుకోవాలండి. మంచిగా పొంగుతుంది బేకింగ్ పౌడర్. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇదంతా రిబన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బబుల్స్లా వస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి, హెయిర్ గ్యాప్స్ అంతా పోయేంత వరకు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని రిబన్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ మిక్చర్ని మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలండి. హోల్స్ ఏమైనా ఉంటే కిందికి ట్యాప్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం కేక్ని ఇందులో పెట్టుకోవాలండి. మధ్యలో పెట్టుకోవాలండి. కరెక్ట్ లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి, మూత పెట్టుకొని గాలిపోకుండా. మధ్యలో ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తున్నాండి, బాగా పొంగింది కేకు. గాలి వెళ్తే ఇట్లా కేక్ లోపలికి వెళ్ళినట్టు అవుతుందండి. ఇలా మధ్యలో మా బాబు తీసాడు, అందుకే లోపలికి వెళ్ళింది. ఇలా కేక్ మొత్తం రెడీ అయ్యాక ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలండి. 10-20 మినిట్స్ చల్లారాక కేక్ తీసి చూపిస్తాను చూడండి. ఇలా ఈజీగా డిమోల్ అవుతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా స్ట్రాబెర్రీ కేక్ ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్దీగా గోధుమ పిండితో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్పాంజీగా సాఫ్ట్గా వస్తుంది. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టచ్చండి. చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.